ధన్యవాదాలు అందిపోతు నమస్కారం. అయితే ఈరోజు లాస్ట్ మంత్ మన దగ్గర రిటైర్మెంట్లు ఏమీ కాలేవు. మళ్ళీ ఈ నెల అయినాయి. అంటే అంతకుముందు నెల అంటే రిటైర్ అయినప్పుడల్లా ప్రతి నెల రిటైర్మెంట్ అప్పుడల్లా ముగ్గురు అయితే త్రిమూర్తులు అవుతూ ఉంటారు. ఈ రోజు కూడా ముగ్గురు, కాకపోతే ఒక టీవీ రావు గారు అనివార్య కారణాల వల్ల రాలేదు. ఈరోజు రిటైర్ అవుతున్న ముగ్గురు కూడా 3 విభాగాలకు సంబంధించిన వాళ్ళు. ఒకరు బస్సు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఆ ముగ్గురు ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఒక డ్రైవరు, ఒక కండక్టరు, అలాగే బస్సు బయటకు వెళ్ళాలంటే బస్సుకు సంబంధించిన అన్ని లైట్లు కానీ బస్సు ఫిట్నెస్ ఉండాలంటే ఎంత గ్యారేజ్ సిబ్బంది ఎంత ముఖ్యమో అందులో ఉదయ గారు ఉన్నారు కాబట్టి అట్లా 3 విభాగాల నుంచి ముగ్గురు రిటైర్ అవుతున్నారు. ఈరోజు వారు రిటైర్ అవుతున్నారు అంటే మనకు బాధ అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మనకు ఎక్కువ చాలా సేవ చేశారు. వాళ్ళ సర్వీస్ కూడా 34, 36, 37 సంవత్సరాల సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళ సర్వీస్ మన ఆర్టీసీ కోల్పోతున్నారు ఇంతకుముందు. కాకపోతే ఏదన్నా అవకాశం ఉంటే మళ్ళీ వాళ్ళు సర్వీస్ చేయడానికి రావాలని నేను కోరుకుంటున్నాను. వారికి అవకాశం ఉంటే రావచ్చు. అలాగే ఇప్పుడు నాకు వీరితో పరిచయం, నాకు నేను సిఐగా ఉన్నప్పటి నుంచి 2010 నుంచి పరిచయం. కృష్ణ కండక్టర్ కృష్ణను పోలీస్ పటేల్ కృష్ణ అనేవాళ్ళు. టికెట్ సిఐ ఉన్నప్పుడు పోలీస్ పటేల్ కృష్ణ అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత అడిగితే ఇంత అంటే ఆర్టీసీ దాకా రాకముందు పోలీస్ పటేల్ చేయడం, వాళ్ళ ఫాదర్ కూడా చేశాడని తెలిసింది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని ఇంతకుముందు భోజనం చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళకి ఎంత కమిట్మెంట్, ఎంత స్ట్రెస్లో ఉంటారో, ఎంత ఒత్తిడిగా ఉంటారో, పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మన ఆర్టీసీయే ఒత్తిడి ఇంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ కూడా చెప్పారు. ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్కు టైం మీద ఎంతుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది అన్నది. అంటే అనవసరమైన ఏదైనా ప్యాసింజర్ ఏదైనా ఇంట్లో గొడవ వచ్చినా కానీ వేరే ఏదైనా ఒత్తిడిలో ఉన్నంత కూడా ఆయన కోపానంతా మన బస్ ఎక్కినప్పుడు మన డ్రైవర్ మీద, మన కండక్టర్ మీద ప్రదర్శించాడు. అది చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా, 100% నిజం. కాబట్టి అంత ఒత్తిడిని కూడా కట్టుకొని వాళ్ళు సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయ కూడా ఎలక్ట్రీషియన్గా ఎంజీబీఎస్లో సిఐ ఉన్నప్పటి నుంచి పరిచయం. అంటే ఎంజీబీఎస్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మనకు ఎంజీబీఎస్కు బస్ స్టాండే కానీ అక్కడికి ఏది కావాలన్నా కూడా మళ్ళీ వాళ్ళు డిపెండ్ అయ్యేది మాత్రం మన డిపో మీదనే, మన డిపో వాళ్ళ మీదనే. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా, చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కూడా మేము ఎంజీబీఎస్ మీద ఉన్నప్పుడు ఇక్కడికే వండిపోతే ఫోన్ చేసేవాళ్ళము. మళ్ళీ వండిపోటీ ఏం కానీ ఫోన్ చేస్తే వాళ్ళే మళ్ళీ ఇక్కడ నుంచి పూజ వచ్చి మొత్తం ఏదైనా మీటింగ్ ఉన్నా కానీ, ప్రోగ్రామ్ ఉన్నా కానీ బైక్ అరేంజ్మెంట్ చేయడం అవన్నీ చేసేవాళ్ళం. కాబట్టి అట్లా వాళ్ళు మనము ఈ డిపోలో పనిచేసినా కూడా 2 యూనిట్లకు 2 డిపోలలో పనిచేసినట్టు ఆయన సేవ చేయడం జరిగింది. కాబట్టి అంత హార్డ్ వర్క్ కమిట్మెంట్తో చేయడం జరిగింది. వారు ఇంత కమిట్మెంట్తో హార్డ్ వర్క్ తోటి చేయడము అంటే వాళ్ళ ఉద్యోగాన్ని కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకు వాళ్ళు చేసుకోవడానికి ప్రధాన కారణము వాళ్ళ హోమ్ మినిస్టర్స్, 2 హోమ్ మినిస్టర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఉద్యోగం చేయడంలో వీళ్ళు తెరలింప పాత్ర వీళ్ళ ఇద్దరిది ఉన్నది ఇంట్లో. కాబట్టి ఆ ఇంట్లో మంచిగా ప్రశాంతంగా ఉంటే ఇక్కడ విధి నిర్వహణలో కూడా ప్రశాంతంగా మంచిగా చేస్తారు. అది చేయడంలో వాళ్ళిద్దరికి వాళ్ళ శ్రీమంతులు ఎంతో తోడ్పాటు చేసింది. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి శేష జీవితం ఏదైతే పోస్ట్ రిటైర్మెంట్ అయిపోతుందో అది ఆరోగ్యవంతంగా ఉండాలని. అయితే ఇన్ని రోజులు